బీసీ కాలనీకి త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందుకు నిరసనగా పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామని 2వ వార్డు కౌన్సిలర్ వారాల గోపాలమ్మ వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించి 2వ వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ ఆధ్వర్యంలో బీసీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ గోపాలమ్మ అందజేశారు. బొల్లారం మున్సిపాలిటీ 2వ వార్డు బీసీ కాలనీ 1983లో ఏర్పడిందని, కానీ నేటి వరకు మౌలిక వస్తువుల కల్పనలో గత పాలకులు ఆ కాలనీలో ఉన్న 600 ఇండ్లు 4000 మంది ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. కనీసం లోకల్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ లేని దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవస్థ సరిగ్గా లేదని, అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా నేటికి వీధి లైట్లు సరిగ్గా లేని కాలనీగా బీసీ కాలనీ మాత్రమే ఉందని చెప్పారు. సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్ గాని, రేషన్ షాప్ గాని, పార్కు గాని నోచుకోకపోవడం బీసీ కాలనీ యొక్క దుర్భర స్థితి అని చెప్పారు. 4000 మంది ప్రజానీకం నివసిస్తున్న రింగ్ రోడ్డుకు లోపల ప్రాంతంలో కనీసం వాకింగ్ ట్రాక్ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరమని, మౌలిక వస్తువుల కల్పనలో గత పాలకులు బీసీ కాలనీని పూర్తిగా గాలికి వదిలేయడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాల నుండి ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యల వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 13 నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా కాలనీ వాసులు పాల్గొన్నారు. టీచర్లు కూడా ఏమన్నా అంటే పిల్లల్ని పెన్సిల్ చేతులు నిలబొట్టు లేవు కదా. కనీసం మంజీరా వాటర్ కూడా లేవు. మంజీరా వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు. మాకు అన్ని సమస్యలు ఉన్నాయి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్ల సమస్య ఉంది. ఏది చేయడం లేదు. మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి. వాటర్ లేవు. మరి దీనికి సమస్య ఏంది? ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలి? కమిషనర్ గారు పట్టించుకోవాలి కదా. 2 బోర్లు వేయండి. ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు 600 ఇండ్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి? సరిపోవు కదా. ఉన్నోళ్ళు పట్టుకుంటారు, లేనోళ్ళు ఏం చేస్తారు? అందరూ గరీబ్ వాళ్ళు ఉన్నారు, కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. కనీసం బోర్ వేస్తే ఆ బోర్లో వాటర్ పడితే ఈ కలెక్షన్ ఇస్తే మనకు వాటర్ వస్తాయి కదా. ట్యాంకర్లు అయితే సరిపోవు. బోర్లు వేయండి. అయితే మరి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోడ్లు వర్షాకాలం వస్తే అడుగు తీసి అడుగు వేయరాదు. మాకు చాలా ఘోరంగా బురద తిని బురదలకు అక్కినట్టున్నది మాది. మా పరిస్థితి 20 సంవత్సరాలు వస్తుంది, 25 సంవత్సరాలు వస్తుంది. ఇదే పరిస్థితి మాది. ఎప్పుడు ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేము బాగా చేస్తాము, మేము పట్టించుకుంటాము అన్న వాళ్ళే లేరు. కరెంటు బిల్లు కట్టాలా కరెక్ట్ గా, ట్యాక్సులు కట్టాలా కరెక్ట్ గా, అన్ని కట్టాలి మేము కరెక్ట్ గా. మరి అన్ని కట్టినాక మరి వీళ్ళు చేయకపోవడం మేమెందుకు ఓట్లు వేయాలి? ఇవ్వాలి ఎందుకు? మాకు ఈ సమస్యలు రావాలి ఎందుకు? అవే డబ్బులు మేము కూడా పెట్టుకొని మేము చేసుకోవచ్చు కదా. చేసుకోలేమా మేము? ఈరోజు మా బీసీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. మరి మేము గెలిచిన 4 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేస్తామని మేము అనుకున్నాము. మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపాల్ నుంచి ఫండ్ పెట్టి ఒక 17 లక్షలతో ఒక మోజీ తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు. మరి SGF ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా, అవి అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు. ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి.
జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు తాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేరు. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేరు. ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు. బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని, నేను బతకనికే వచ్చినా అని. మరి బతకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు. మరి వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి, కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా. ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు. ఇప్పటికీ జనాలకు ఇప్పుడు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు. మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు. ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్లని దాటవేయొద్దు. అంతలోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు.